తెలంగాణ ఏపీ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ అయితే చాలా మంచి ఆపర్చునిటీ గైస్. నేషనల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ నుంచి అయితే చాలా మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి గైస్ 20 గైస్, ఈ మంత్ 20 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. మరి మీరైతే త్వరగా అయితే అప్లికేషన్ అయితే పెట్టాను గైస్, ఎందుకంటే లాస్ట్ వరకు వెయిట్ చేస్తే టెక్నికల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి. అండ్ మరి దీనికి ఎగ్జామినేషన్ కూడా మనకైతే నోటిఫికేషన్ చెప్పడం జరిగింది గైస్. 5 అండ్ 6కి అయితే సెప్టెంబర్లో అయితే 5, 6కి అయితే మనకైతే ఎగ్జామినేషన్ కూడా ఉండొచ్చు అని అయితే మనకైతే ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే చెప్పడం జరిగింది. మరి దీనికైతే వీళ్ళైతే డిప్యూటీ డైరెక్టర్ మెడికల్ అండ్ జూనియర్ ప్రోగ్రామర్ అండ్ అకౌంటెంట్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ అసిస్టెంట్, ఈ పోస్టులు టోటల్ 53 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అండ్ ఏదైతే జూనియర్ అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్ ఈ 3 కూడా వచ్చేసి గ్రూప్ సి క్యాడర్ కింద అయితే వస్తాయి గైస్. అండ్ మిగతా పోస్టులు వచ్చేసి గ్రూప్ ఏ, గ్రూప్ డి క్యాడర్ కింద అయితే వస్తాయి. అండ్ టోటల్ ఎక్కువ పోస్టులు అయితే మనం జూనియర్ అసిస్టెంట్లు అయితే చూసుకోవచ్చు గైస్, 39 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ టోటల్ అయితే 53 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. మరి దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూస్తే గైస్, ఫస్ట్ అయితే ఏజ్ లిమిట్ గురించి అయితే మాట్లాడదాం గైస్. దీనికి ఇక్కడ ప్రతి పోస్ట్కి అయితే మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అయితే ఉండాలి గైస్. మినిమం 18 ఇయర్స్ ఉండాలి. అండ్ మనకైతే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఉంటుంది గైస్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, అండ్ పీడబ్ల్యూడీ జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years, అండ్ పీడబ్ల్యూడీ ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 13-15 years వరకు అయితే మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళకైతే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది గైస్. అండ్ ఎవరైతే డిఫెన్స్ పర్సనల్, ఆర్మీలో వర్క్ చేసిన వాళ్ళకైతే 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ గైస్. ఎట్టి పర్సెంట్ అయితే నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. మరి దీని సెలక్షన్ ప్రాసెస్ కూడా చూసేద్దాం గైస్. ఫస్ట్ ఏదైతే ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ మెడికల్ అండ్ జూనియర్ ప్రోగ్రామ్ ఉందో, ఈ 2 పోస్టులకు మాత్రం మేబీ ఎగ్జామ్ అయినా ఉండొచ్చు, మేబీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉండొచ్చు, మేబీ ఇంటర్వ్యూ అయినా వచ్చాక ఫస్ట్ ప్రజెంట్ అయితే ఎలాంటి ఇంటిమేషన్ అయితే లేదు మనకి. ఫర్దర్గా అయితే మనకైతే వెబ్సైట్లో ఇంటిమేట్ చేస్తా అనేది నోటిఫికేషన్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది గైస్. అండ్ మరి ఏ పోస్టులు అయితే ఉన్నాయో, ఏ అయితే జూనియర్ అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి స్టేజ్ 1, స్టేజ్ 2 ఎగ్జామినేషన్ అయితే ఉంటాయి గైస్. స్టేజ్ 1లో వచ్చేసి 200 questions, 200 marks అయితే ఎగ్జామ్ ఉంటుంది. టోటల్ 180 minutes గైస్. 180 minutes పాటు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ దీనికైతే 1/4 నెగిటివ్ విధానం అయితే ఉంటుంది. అంటే 0.25 40% అయితే మనకైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎవరున్న వాళ్ళైతే క్వాలిఫై అయిపోతారు గైస్. అండ్ ఎవరైతే ఓబీసీ అండ్ జనరల్ ఉన్నారో వాళ్ళకైతే 50% గైస్, 50% మార్క్స్ అయితే మనమైతే స్టేజ్ 1లో అయితే క్వాలిఫై అయితే అయిపోతాం. అండ్ పోస్ట్ వారీగా సీబీటీ అయితే జూనియర్ అకౌంటెంట్కి అయితే గ్రాడ్యుయేట్ లెవెల్లో అయితే పేపర్ ఉంటుంది గైస్. స్టెనోగ్రాఫర్కి అండ్ జూనియర్ అసిస్టెంట్కి అయితే ఇంటర్మీడియట్ లెవెల్లో అయితే మనకైతే పేపర్ అయితే ఉంటుంది గైస్. అండ్ స్టేజ్ 2లో వచ్చేసి దీనికైతే కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది గైస్. మరి ఇది స్టేజ్ 2 వచ్చేసి 100 marksకి అయితే కండక్ట్ చేస్తారు. టైం వచ్చేసి 75 minutes అయితే ఉంటుంది గైస్ సిబిటీ అండ్ స్టేజ్ 2 అయితే. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి టోటల్లీ స్టేజ్ 1 టు స్టేజ్ 2 మీద డిపెండ్ అయితే ఉంటాయి గైస్. అండ్ దీని కూడా క్వాలిఫైయింగ్ నేచర్ అయితే ఉంటుంది. చూడండి గైస్, 50% సరిపోతుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి, అండ్ 40% వచ్చేసి ఓబీసీ వాళ్ళకైతే క్వాలిఫై నేచర్. అండ్ దీనికైతే జూనియర్ అకౌంటెంట్కి అయితే అప్రూవ్డ్ లెవెల్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది గైస్ తర్వాతకి. అండ్ తర్వాత స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ అసిస్టెంట్కి అయితే టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ సిలబస్ గైస్, సిలబస్ చూసుకోండి. ఏదైతే స్టేజ్ 1లో మన రిటర్న్ ఎగ్జామినేషన్ సిలబస్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి అయితే 50 questions అయితే ఉంటాయి గైస్, 50 marks. అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి అయితే 50 questions ఉంటాయి అండ్ 50 marks. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి అయితే 50 questions, 50 marks. అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి అయితే 50 questions, 50 marks గైస్. టోటల్ 200 marksకి అయితే స్టేజ్ 1 రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్ సెలెక్షన్ అయితే ఏదైతే డిప్యూటీ డైరెక్టర్ మెడికల్ అండ్ జూనియర్ ప్రోగ్రామ్కి అయితే మనం ఇందాకే చెప్పినట్టు గైస్ ఫర్దర్గా అయితే మనకైతే ఇంటిమేషన్ చేస్తారు. బట్ ఏదైతే జూనియర్ అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ అసిస్టెంట్ ఉందో దీనికి మాత్రం మనకు వచ్చిన మార్క్స్ ఏదైతే స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో మనకు వచ్చిన మార్క్స్ బట్టి అయితే మనకైతే ఫైనల్ సెలెక్షన్ అయితే ఉంటుంది గైస్. మీరు మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది రిటర్న్ టెస్ట్ మెయిన్ గైస్. టైపింగ్ టెస్ట్ అదైతే మనకైతే టైం అయితే ఉంటుంది, అని నేర్చుకోవచ్చు గైస్. అండ్ త్రూ ఆన్లైన్ ద్వారా అయితే మనమైతే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ దీనికి అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే 1500 ప్లస్ 18% జిఎస్టీతో కలిపి మనమైతే అప్లికేషన్ ఫీ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది గైస్. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు, మనం ఫ్రీగా అయితే అప్లికేషన్ అయితే పెట్టేయచ్చు. ఇది గైస్ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ వచ్చేసి. అండ్ అడ్మిట్ కార్డు, డేట్, టైం ఎన్నో అయితే మనకైతే అన్నీ అయితే త్రూ వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు గైస్. అడ్మిట్ కార్డు కూడా బిఫోర్ 10 daysకి అయితే మనమైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మన సెంటర్ అయితే నియర్ బై ఉంటుంది గైస్ తెలంగాణ ఏపీ వాళ్ళకైతే. అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వద్దాం గైస్. ఏదైతే డిప్యూటీ డైరెక్టర్ ఉందో ఇది
ఇది వచ్చేసి గ్రూప్ ఏ పోస్ట్ గైస్. దీంట్లో 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. మరి దీనికి ఏజ్ వచ్చేసి మాక్సిమం 35 ఇయర్స్ అయితే ఉండాలి. సో మాక్సిమం ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూస్తే గైస్, ఏ రికగ్నైజ్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ క్వాలిఫికేషన్ అప్రూవ్డ్ అండర్ ది మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956. అండ్ అయితే దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇంకొకటి వచ్చేసి జూనియర్ ప్రోగ్రామర్ గైస్. ఇది గ్రూప్ బి పోస్టు. దీంట్లో ఒక వేకెన్సీ అయితే ఉంది. అండ్ దీనికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గైస్, బీటెక్ కానీ, బీఈ కానీ, బీసీఏ కానీ అయితే సో మనమైతే రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసి అయితే ఉండాలి. దాంతోపాటు మీకు కంప్యూటర్ సైన్స్ ఉన్న, ఐటీ ఉన్న, ఎలక్ట్రానిక్స్ అండ్ స్పెషలైజేషన్లో అయితే సో మనకైతే దీనికైతే ఎలిజిబుల్ గైస్. అండ్ జూనియర్ అకౌంటెంట్కి వచ్చేసి ఇది గ్రూప్ సి పోస్ట్ గైస్. దీంట్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా మీ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మ్యాథ్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ ఏ డిగ్రీ కామర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి అయితే క్వాలిఫై అయితే సరిపోతుంది. దీనికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్ కూడా అప్లికేషన్ అయితే పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గైస్. ఇది గ్రూప్స్ కింద అయితే సో పోస్ట్. అండ్ దీనిలో 7 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. మరి దీనికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 18 to 27 అయితే ఉండాలి. మరి దీనికి జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది గైస్. అండ్ దీనికి దాంతోపాటు సో టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది కదా, 30 words per minute అయితే టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. అది ఈజీ గైస్. రిటర్న్ టెస్ట్ తర్వాత మనమైతే సో టైం ఉంటుంది, నేర్చుకోవచ్చు. అండ్ జూనియర్ అసిస్టెంట్ గైస్. ఇది గ్రూప్ సి పోస్ట్. దీంట్లో 39 వేకెన్సీ అయితే ఉంది గైస్. దీనికి కూడా మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ అయితే ఉండాలి. మరి దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది గైస్. అండ్ దీనికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి. అండ్ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉండి అండ్ ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో సో వాళ్ళకైతే చాలా మంచి ఆపర్చునిటీ గైస్. సో 20 లోపు అయితే అప్లికేషన్ అయితే పెట్టేయండి. లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయకండి గైస్. టెక్నికల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీ నుంచి చిన్న రిక్వెస్ట్ గైస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి కంటెంట్ ఏదున్నా మన ఛానల్ అయితే త్వరగా అయితే పోస్ట్ చేస్తాయి, ఏ అప్డేట్ ఉన్నా. సో మీరు ఇచ్చే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా అయితే మోటివేషన్గా అయితే ఉంటుంది గైస్. సో ప్లీజ్ అయితే సో ఇక్కడ ప్రతి పోస్ట్కి బేసిక్ పే వచ్చేసి 45,000 per month అయితే మనకైతే శాలరీ అయితే ఉంటుంది గైస్. సో మ్యాక్సిమం 90,000 వరకు అయితే మనకు కూడా సో శాలరీ అయితే ఉంటుంది. అండ్ చాలా మంచి ఆపర్చునిటీ గైస్. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ దీని యొక్క ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ లింక్స్ నేనైతే అన్ని టెలిగ్రామ్ అండ్ డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి గైస్. అండ్ థ్యాంక్ యూ. సో సీ నెక్స్ట్ వీడియో గైస్. సో మీరైతే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి.